the Christmas activities, but we forget what it really means, what Christmas is all about. మరి చాలా సార్లు మనం క్రిస్మస్ సమయంలో మరి ఎన్నో కార్యాలు చేయటకు మనం లీనమైపోతూ ఉంటాం, కానీ దాని ముఖ్యమైన అర్థము కొన్నిసార్లు తెలుసుకోలేకపోతున్నాం. And so we need to understand what Christmas is all about. మరి మనం అర్థం చేసుకోవాలి క్రిస్మస్ నిజంగా దాని యొక్క అర్థం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. It talks about Christ. మరి క్రిస్మస్ లో మనం చూసినప్పుడు క్రీస్తు గురించి చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవచ్చు. The Messiah that will come to deliver and to establish his kingdom. మరి మెస్సయా ఈ లోకంలో మరి ఆయన రెండో రాకడలో మరి ఆయన తన రాజ్య స్థాపించుటకు ఆయన సిద్ధపడుతున్నాడు. At the time when Jesus was born, we noticed that the children of Israel, the people of the Jews, were under the Roman rule, the Roman Empire. మరి క్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ కాలంలో మరి రోమీలు మరి యొక్క ప్రపంచాన్ని వారు రాజ్య పరిపాలన చేస్తుండేవారు. And so they were under a lot of persecution and a lot of pressure under the Roman rule. మరి యొక్క రోమా సామ్రాజ్యంలో మరి యూదులు చాలా మరి హింసకు లోనై ఉండేవారు. And so they were looking for the Messiah to come and to redeem and to deliver his people from this bondage and to set up his kingdom. మరి ఆ సమయంలో వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆ యొక్క రోమా రాజ్యము నుంచి వారు మరి విడుదల పొందుటకు ఆ మెస్సియా వచ్చి మమ్మల్ని విడిపించి ఒక రాజ్య స్థాపన చేస్తాడని చెప్పి వారు నిరీక్షిస్తుండేవారు. So the first thing I want you to notice about Christmas is God's plan. మరి మొట్టమొదటిగా క్రిస్మస్ మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక చూస్తున్నాం క్రిస్మస్ లో. What was God's plan for bringing the Son of God into this world? మరి ఈ లోకానికి మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పంపించడానికి కలిగిన ప్రణాళిక ఏమిటో మనం తెలుసుకోవచ్చు. And we see here that it really emphasizes the name of Jesus. He says, "For he shall save his people from their sins." మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పేరులోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించుటకు ఈ లోకానికి రావడం బట్టి ఆయనకి యేసును పేరు పెట్టడం జరిగింది. So he's come to bring salvation to the lost world. మరి యొక్క పాపలోకంలో మరి పాపంలో మునిగిపోయిన లోకంలో నుండి ఈ ప్రజలు రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. We notice what happens in the book of Genesis as we come to chapter 3. Man disobeys God and the curse and judgment of God is on mankind. మరి ఆదికాండంలో మనం చూడవచ్చు ఏ విధంగా ఆదాము బట్టి ఆయన అవిధేయతను బట్టి ఏ విధంగా ఈ యొక్క లోకమంతా ప్రపంచమంతా శాపగ్రస్తమై ఒక్క వ్యక్తి ద్వారా ఈ పాపం అనేది ప్రవేశించడం మనం చూస్తున్నాం. When Adam sinned, sin passed upon and the judgment was upon all. మరి ఎప్పుడైతే ఆదాము పాపం చేయడం బట్టి ఆ యొక్క శాపమంతా మనుషుల మీదకి ప్రాకి ఉన్నది. And how do we get out of this judgment and this curse? ఆ యొక్క తీర్పు నుంచి ఆ శిక్ష నుంచి మనం ఎలా తప్పించుకోగలం అంటే only the sinless God can save you and me. మరి ఆ యొక్క పాపం లేని దేవుడే ఆ పాపం నుంచి ఆ శిక్ష నుంచి ఆ శాపం నుంచి తప్పించారు. And so we notice that the prophecy was already given in Genesis chapter 3 and verse 15. మరి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడవచ్చు ఎప్పుడైతే మనిషి పాపంలో పడిపోయాడో అప్పుడే దేవుడు మరి ఒక ప్రవచనాన్ని ఒక దేవుని యొక్క ప్రణాళికను అక్కడే చెప్పి ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకు వైరము కలుగు చేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుతావు అని చెప్పాను. This just shows us how God will bring redemption. ఎన్నో సంవత్సరాల ముందే ఆయన తన వాక్య భాగంలో ప్రవచనం He said it will be the seed of the woman. మరి అక్కడ మనం చూసినట్లయితే అక్కడ స్త్రీ అనే మాట మనం చూస్తున్నాం. మరి స్త్రీకి నీ సంతానమునకు వైరం కలుగజేసేదను అంటున్నాడు. It is the seed of the woman that will cause to bruise the head of the serpent. మరి స్త్రీకి సంతానము ద్వారా వచ్చు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దేవుడు ఆ యొక్క తల మీద సాతానుకి తల మీద కొట్టుకున్న వాక్యం మనం చూస్తున్నాం. And now you'll notice here in Matthew chapter 1
this prophecy is being fulfilled. మరి ఏదైతే ప్రవచన వాక్యము ఆది కాండములో చెప్పబడిందో ఆ వాక్య భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నెరవేర్చబడుతుంది. And so we see here what the angel Gabriel tells about the Lord Jesus Christ. మరి ఈ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము ఆ వచనాలు చూసినట్లయితే అక్కడ గబ్రియేలు దూత వచ్చి ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఏ విధంగా ఆ దేవుని యొక్క మాట నెరవేర్చబడుతుందో, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా నెరవేర్చబడుతుందో, రక్షణ ఏ విధంగా తీసుకొస్తున్నాడు అనే మాట మరి చూస్తున్నాం. We shall notice here in verse 22 over 23 of Matthew 1, he says, "Behold, a virgin shall be with child and shall bring forth a son." మరి 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను అనే మాట మనం చూస్తున్నాం. And when we look at the Gospel of Luke, it will tell you exactly the whole way how the angel begins to communicate with Mary. మరి మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూడవచ్చు ఈ విధంగా మరి గబ్రియేలు దూత మరియకు తన వర్తమానాన్ని మరి చాలా క్లుప్తంగా స్పష్టంగా తెలియజేసుకుంటూ వచ్చాడు. And here we notice what the Lord Jesus Christ, what the salutations to Mary would be by the angel. మరి ఆ యొక్క దూత ద్వారా ఏ విధంగా "Conceive in thy womb and bring forth a son, and shall call his name." ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు అనే మాట మనం చూస్తున్నాం. And then as you read down, you'll see unto the angel, "How shall this thing be?" మరి 34వ వచనంలో మరి ఈ విధంగా చెప్తుంది మరియా, నేను పురుషుణ్ణి మరి ఎరుగున దాన్ని ఇది ఎలాగ జరుగునని దూత అనగా, "Seeing I know not a man." మరి నేను మనిషిని ఎరగను అంటుంది. "Seeing I know not a man." మరి పురుషుణ్ణి ఎరగలేను అని చెప్తుంది. So we cannot, without a man, the woman cannot conceive. మరి పురుషుడు లేకుండా మరి స్త్రీ మరి బిడ్డను మరి కనలేదు. But I'm not married, I'm a virgin. How this thing is going to happen? మరి నేను వివాహం చేసుకోలేదు, ఈ యొక్క విషయాలు ఏ విధంగా జరుగుతాయి, ఎలా జరుగుతాయని ఆమె ప్రభువుని అడగడం జరుగుతుంది. And this question is being answered from Genesis chapter 3 verse 15. The angel answers the question. మరి ఈ యొక్క ప్రశ్నకు జవాబు మరి ఆదికాండము మరి 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మనకు జవాబు అనేది మరి దొరుకుతుంది. In verse 35, the answer is here. The angel answered and said unto her, "The Holy Ghost shall come upon thee, and the power of the highest shall overshadow thee. Therefore also that holy thing which shall be born of thee shall be called the Son of God." మరి 35వ వచనంలో మరి ఆ సమాధానం మనం చూడవచ్చు. దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనిను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడినని చెప్పించు మనం చూస్తున్నాం. So you see, God's word is being fulfilled. మరి దేవుని వాక్యము ఈ విధంగా నెరవేర్చబడుతుంది. There's no man involved in the birth of the Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ఆయన యొక్క మరి పుట్టుకలో ఎటువంటి పురుషుడు అక్కడ మరి లేడు. The child that was born was conceived of God. మరి దేవుని యొక్క మరి ఆత్మ ద్వారా మరి ఆ యొక్క శిశువు అనేవాడు కనబడిపోతున్నాడు. He says the Holy Ghost will come upon you. పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు అనే మాట మనం And చూస్తున్నాం. the power of the highest shall overshadow you. మరి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనున్న మాట చూస్తున్నాం. And then the one is born of thee will be called the Son of God. మరి ఎవరైతే నీకు పుట్టబోతున్నారో ఆయన సర్వోన్నతుడైన దేవుడు శిశువు అయి ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడినట్లుగా. This Son of God is going to bring salvation to mankind. మరి ఈ యొక్క దేవుని కుమారుడు ఈ యొక్క లోక పాపులకు ఆయన విమోచనగా మరి తేవడానికి వచ్చి ఉన్నాడు. How is he going to bring salvation to mankind? మరి ఏ విధంగా ఆయన ఈ లోకానికి ఆయన తన రక్షణను అనుగ్రహించబోతున్నాడంటే, and we see that also is prophesied in both the gospel again of Luke. It tells us what will happen. మరి అట్లనే లూకా సువార్తలోనే ఆ యొక్క మాట మనం చూస్తున్నాం. ఏ విధంగా మరి కుమారుడు రాబోతున్నాడు, ఏ విధంగా And we see what Simeon talks about the Lord Jesus Christ. మరి సిమియోను ఏ విధంగా యేసుక్రీస్తు వారి గురించి ఆయన ప్రవచించాడో అనే మాట కూడా మనము లూకా సువార్త 1వ అధ్యాయంలో చూడవచ్చు. He says what is going to happen. మరి ఏ విధంగా ఏం జరగబోతుందో కూడా విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. And so we see that when he was in the temple, streets of gold. మరి వీధులు చూడవచ్చు, పట్టణాలు This చూడవచ్చు. earth will burn and fade away. మరి దేవుడు రాకడ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రపంచం అంతా ఈ యొక్క భూమి అంతా నాశనం అయిపోతుంది. Your home will be burned for all eternity. మరి మీ ఇల్లులు కూడా అవి నాశనం అయిపోతుంటున్నాయి. This church will be burnt.
మరి యొక్క మందిరం కూడా అది మరి కాల్చబడుతుంది. This campus will be gone. మరి యొక్క క్యాంపస్ కూడా కాల్చబడబోతుంది. We see that in the book of 2 Peter. We should read all these truths. మరి 2 పేతురులో ఈ యొక్క విషయాలన్నీ మనం చూడవచ్చు. The earth will be burned with a fervent heat. మరి అట్లనే ఆ యొక్క మిగతమైన ఆ వేడిమి గల దాంతో ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. We have a city that is built by God. మరి దేవుడు మన కోసం సిద్ధపరిచిన పట్టణము ఎలా ఉండబోతుందంటే బంగారంతో కట్టబడిన పట్టణంగా ఉండబోతుంది. We see the gates are made of pure pearl. మరి అట్లనే ఒక మిగతమైన ఆ యొక్క ఆ ద్వారాలు కూడా చేయబడ్డాయి. John 14 says, I go and prepare a place for you. మరి యోహాను సువార్త 14 అధ్యాయంలో నేను వెళ్ళి మీ కోసం స్థలము సిద్ధపరుస్తాను మరి ప్రభు చెప్పి He says, in my father's house there are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. He says, if it were not so, I would have told you. మరి నేను మీకు చెప్తున్నాను, నేను స్థలము మీరున్న స్థలము లాగున నేను మళ్ళీ వచ్చి మీకోసం నేను తిరిగి రాబోతున్నాను చెప్పాడు. And you have this life for all eternity. ఈ యొక్క జీవితము దేవుడిచ్చిన జీవితము అది శాశ్వతమైన జీవితం. You don't have to pay anything. మరి దానికోసం నువ్వు ఏమీ చెల్లించక్కర్లేదు. People pay crores to buy property today. మరి ఈ రోజు సంపద సంపాదించుకోవడానికి ఎన్నో కోట్లు వెచ్చిస్తూ ఉంటారు. You pay a lot of money, lakhs to buy gold today. మరి చాలా లక్షలు మరి లక్షలు మరి పెట్టి నువ్వు ఎంతో బంగారాన్ని కొనుక్కుంటావు. But one day, కానీ ఒక రోజు I'll be walking on gold. మరి నేను మరి ఆ యొక్క బంగారు వీధుల్లో నడవబోతున్నాను. Have you seen any streets, any country with streets of gold? మరి ఏదైనా దేశం చూసారా మీరు? బంగారంతో చేయబడిన దేశం పట్టణం చూసారా? Christians who born again believers, కానీ క్రైస్తవులు ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడినవారు, రక్షించబడినవారు, we will walk one day. మనం ఒక రోజు నడవబోతున్నాం. Our time doesn't take you, but I'll take you to Revelation chapter 21 and 22. Beautiful passages of scripture. మరి మనకి సమయం లేదు. ప్రకటన గ్రంథము 21, 22 అధ్యాయంలో అవన్నీ మనం చక్కగా చూడవచ్చు. This same truth Paul tells us. మరి అదే సత్యాన్ని పౌలు భక్తుడు కూడా మనకు చెప్తున్నాడు. He says God hath prepared. దేవుడు మన కోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. For them that love him. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో. So we got this abundant life. సమృద్ధికరమైన జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. A life we don't have to fear. ఈ యొక్క జీవితం గురించి మనం దాని గురించి మనం భయపడక్కర్లేదు. We don't fear death. మనం మరణం గురించి భయపడక్కర్లేదు. Because Christ has defeated death. ఎందుకంటే మరణాన్ని ప్రభువు అక్కడ జయించాడు. He has conquered the grave. ఆయన ఆ యొక్క సమాధిని గెలిచి ఉన్నాడు. And even if I die, there is life. మరి ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా మళ్ళీ దేవుడు నాకు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. That's the message of Christmas. అదే ఆ యొక్క క్రిస్మస్ యొక్క వర్తమానం. Oh, we worry about what we don't have on this earth. మరి ఈ యొక్క లోకంలో మనకు లేని ఇది లేదు అదేదని చెప్పి ఎంతో మనం బాధపడుతూ ఉంటాం. But God has exceeding things prepared for you and for them. మరి దేవుడు నీ గురించి నా గురించి ఆయన సమృద్ధికరమైన విషయాలు మనకు సిద్ధపరచబోతున్నాడు. His purpose is to give you abundant life, to enjoy the life now and the life after. అట్లనే దేవుడు మనకు సమృద్ధికరమైన జీవితాన్ని ఇవ్వడం ఏంటంటే ఈ యొక్క లోకంలో కాకుండా రాబోయే కాలంలో కూడా మనము ఆయన యొక్క రక్షణలో ఆనందపడడానికి దేవుడు మనందరికీ సిద్ధపరిచి ఉన్నాడు. You see, many Christians always act poor. మరి చాలా మంది క్రైస్తవులు చాలా దరిద్రులుగా నటిస్తూ ఉంటారు. But God is not poor. మరి దేవుడు మాత్రము ఆయన అలాంటి దరిద్రకరమైన జీవితాన్ని జీవించడం. The Lord Jesus Christ says what? The psalmist says the earth is the Lord's and the fullness thereof and all that therein belongs to the Lord. మరి దేవుడికి ఈ యొక్క లోక ప్రపంచమంతా ఆయనదై ఉన్నది. సర్వస్వము ఆయన కలిగి ఉన్నాడు. He owns everything. ప్రతి ఒక్కటి కూడా ఆయన కలిగి ఉన్నాడు. And God says, I will provide for you. దేవుడు అంటున్నాడు నేను ప్రతి ఒక్కటి మీకు నేను ఇస్తాను అంటున్నాడు. The second thing I want you to notice about his purpose was not only giving us abundant life that is exceedingly above all we can think about. మరి రెండో విషయం మనం చూసాం కదా, సమృద్ధికరమైన జీవితాన్ని ఇవ్వడమే కాకుండా but he gives us his peace. అట్లనే మూడో విషయం ఏంటంటే ఆయన మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. The Bible says he is called the Prince of Peace. ఆయన సమాధానకర్తగా పిలువబడ్డాడు దేవుని వాక్యం. This is not a peace that is temporal. మరి ఈ యొక్క సమాధానం అనేది తాత్కాలికమైన సమాధానం కాదు. This is a peace that is very deep. మరి ఈ యొక్క సమాధానం అనేది చాలా లోతుగా మనం చూడవచ్చు బైబిల్. Even when I'm going through most difficult times in my life.
నా జీవితంలో క్లిష్టమైన బాధాకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా, whatever the struggles in my life may be, నా జీవితంలో ఎలాంటి సమస్యలు కష్టములు ఉన్నప్పటికీ కూడా, and even when I'm facing death, మరి ఒకవేళ నేను మరణాన్ని కూడా ఎదుర్కోబోతున్నప్పటికీ కూడా, I have that peace. కానీ ఆ సమయంలో కూడా ఆ సమాధానం నాతో ఉన్నది. I have that peace of God. ఆ యొక్క సమాధానము నాతో ఉన్న దేవుని యొక్క సమాధానం నాతో ఉన్నది. Psalm 23 reminds us of that truth. మరి కీర్తనలు 22 మనకు ఆ యొక్క సత్యాన్ని వెళ్ళబడుతుంది. 23 He says, though I walk through the valley of the shadow of death, I will fear no evil. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు జడవను, భయపడను అంటున్నాడు కీర్తనకారుడు. Why? Because your rod and your staff, they comfort me. ఎందుకంటే నీ దుడ్డుకర్రయు నన్ను ఆదరిస్తుంది, నీ కర్ర దుడ్డుకర్ర నన్ను ఆదరిస్తుందని చెప్తున్నాడు. It is such a wonderful thing to know that God comforts us in our pain. మరి మన యొక్క బాధల్లో, మన కష్టంలో ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుందనే మాట మనం చూడవచ్చు. In our sorrow, in our difficulties, we have that peace of God. మన దుఃఖములో, మన వేదనలో దేవుని యొక్క సమాధానము మనల్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటున్నది. And this is what you and I have in Christ. యేసుక్రీస్తులో కూడా అదే మనకు ఉన్నది. Turn to the Gospel of John. యోహాను సువార్త Look at John chapter 14. 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, That's the passage we just quoted about God has prepared a place for you and for me. మరి అదే అధ్యాయంలో ఒక వచనాన్ని కూడా మనం ఇందాక తెలుసుకుని ఉన్నాము. మన కోసం ఆయన స్థలము మరి సిద్ధపరుస్తుంది. Look at verse 27. మరి ఈ రోజు ఈ తక్షణమే వస్తే నా గురించి ప్రభు ఏమై ఆలోచిస్తున్నారు? What have I done for Jesus? యేసుక్రీస్తు కోసం నేనేం సాధించాను, ఏం చేశాను? As you go into the new year, మీరు నూతన సంవత్సరం కూడా మరి వెళ్ళబోతుండగా make a commitment. ఒక నిబద్ధత తీసుకోండి. I want to live for Jesus. నేను యేసుక్రీస్తు గురించి నేను జీవిస్తాను, ఆయన కోసం నిలబడతాను. I want the fruit of the Spirit of God in my life. నా జీవితంలో ఆత్మ ఫలము నేను పొందేటట్లుగా జీవిస్తానని చెప్పి, I want God to fill me. ఆ దేవుడు నా జీవితాన్ని తన ఆత్మతో నింపాలని కోరుకుంటానని చెప్పే రీతిగా మనం That His fruit will be evident in my life. ఆ యొక్క ఫలము మరి ఇతరులకు కూడా కనిపించే రీతిగా, రుజువుగా నేను జీవిస్తానని చెప్పి, And when I stand before God, ఎప్పుడైతే నేను దేవుని ముందు నిలబడతాను, I will be blameless. నేను అప్పుడు నిర్దోషిగా కనబడాలి. That I've run the race well. నేను ఆ పరుగు పందాన్ని చక్కగా పరిగెత్తాను, And I've finished it well. నేను అట్లనే దాన్ని ముగించాను అనే సాక్ష్యం కలిగి ఉంటాను. Let's pray. ప్రార్థన చేసుకోండి. My Heavenly Father, we thank you for your word. Bless it to our hearts, bless thy people. And we come in this church today, Pastor Pushparaj and all the members. May they have a blessed Christmas and a happy New Year, that they will rejoice in the goodness of God, enjoying His abundant love, His peace, His joy, and all that they would look forward for the blessed day of the coming of the Lord Jesus Christ. And we give you praise in Jesus' name. Amen. వర్తమానం విన్నాం. మరి ఈ సమయంలో మనమందరం కలిసి దూతగణము పాడిన మొదలు వినవచ్చు. Cristo reina.
wish each one of you చాలా ప్రత్యేకంగా మనము కొన్ని విషయాలు గమనించవచ్చు. unique because he's a unique person in the sense that there's none like Christ. అవి మనము యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఆ యొక్క అంశాలని చూసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. You go back to the first 5 books of the Bible. మరి మొట్టమొదట 5 పుస్తకాలు మనము బైబిల్లో చూసినట్లయితే Moses gave 6 titles to the Lord Jesus Christ. మరి ముందు మనం ఆ యొక్క గ్రంథాలు చూసినప్పుడు 6 నామములు ప్రభు గురించి చెప్తూ ఉంటాడు. You have where he in Genesis chapter 3 you have the seeds. మరి ఆదికాండం 3వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ మరి సంతానము లేకపోతే నీకు సంతానము అనే మాట మనము చూడవచ్చు. When we come to Genesis 49, మరి అట్లనే ఆదికాండము 49వ అధ్యాయంలో చూస్తే in verse number 10 you have he is Shiloh. మరి షిలోహు అనే మాట మరి ప్రభు గురించి రాయబడింది. Then in the blessing to Jacob, అదే యాకోబును మరి దీవిస్తున్నప్పుడు ఈ యొక్క మాటను మనం చూడొచ్చు. or Joseph, when Jacob was blessing Joseph, మరి ఎప్పుడైతే యాకోబు మరి యోసేపును దీవిస్తున్నప్పుడు ఆ మాట ఇక్కడ షిలోము అనే మాట he now gives in verse 24 2 more titles. 49 verse 20. అట్లనే 49వ అధ్యాయం ఆదికాండము మరి 24వ వచనంలో ఇంకో 2 పేర్లు యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. He's the shepherd and he's the stone. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్త బలము వలన అతని విల్లు బలమై ఉన్నదగును. అతని విల్లు అనే మాట మనం చూడొచ్చు. So he's a shepherd, he's ఆయన a stone, ఆయన కాపరిగా ఉన్నాడు, అట్లనే ఆయన విల్లుగా ఉన్నాడు, ఆయన బండై ఉన్నాడు. Then in Numbers 24, అట్లనే నిగమాకాండము సంఖ్యాకాండము 24వ అధ్యాయం చూసినట్లయితే you have 2 more, and this comes from the lips of someone who's you wouldn't expect such a prophecies to come out from. మరి ఈ యొక్క యేసుక్రీస్తు గురించిన ఆ యొక్క ప్రవచన భాగము మనం అసలు ఊహించిన రీతిగా ఆయన గురించి చక్కగా మరి ఒక మాట చెప్పబడింది, ఒక పేరు ఇవ్వబడింది. Balaam pronounces this and he says, he calls him the star out of Jacob and a scepter. So you have 2 more. మరి ఇక్కడ ఇంకో 2 విషయాలు మనం చూడవచ్చు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఆయనను చూచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్లు కాదు, సమీపం ఉన్నట్లుగా నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట మనం చూస్తున్నాం. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును అనే మాట మనం 2 చూడొచ్చు. అక్కడ నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. So we see there a star out of Jacob. అక్కడ మనం నక్షత్రము యాకోబులో ఉదయించును. When we come to the New Testament, Matthew chapter 2, మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే we see that there were some wise men who came from the east following a star. మరి తూర్పు నుంచి వచ్చిన జ్ఞానులు కూడా వారు నక్షత్రం చూచి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడో వారు అక్కడ రావడం మనం చూస్తాం. So just for a few moments, let's look at these wise men who followed the star that led them to the Savior, who it was prophesied a star out of Jacob. మరి ఏదైతే మనం సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో మనం చూసి ఉన్నామో ఆ నక్షత్రమే ఏ విధంగా జ్ఞానులను మరి ఆ యేసు ప్రభు దగ్గర నడిపించి ఉన్నదో దాంట్లో కొన్ని విషయాలు మనము ధ్యానించటకు ఈ రోజు సమయాన్ని కేటాయిద్దాం కొద్దిసేపు. We'll just look at verse 2. We'll use that. మరి 2వ వచనము మనము ఆ యొక్క వచనాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చును. మరి ఈ యొక్క జ్ఞానులు వారు ఇలాంటి ప్రత్యేకమైన నక్షత్రాన్ని వారు ఎప్పుడు చూడలేదు, కానీ వారు తెలుసుకుని ఉంటారు. ఈ యొక్క సంఖ్యాకాండంలో చెప్పిన నక్షత్రము
అవి చదివిన తర్వాత వారికి ఇప్పుడు అర్థమైంది, ఓ ఈ నక్షత్రం ఏదో ఒక ప్రత్యేకంగా ఉన్నది, ఇదే వాళ్ళు నడిపిస్తుందని చెప్పారు నమ్మారు. They traveled a long ways. మరి చాలా దూరం నుంచి మన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. Many believe it was not just 3, but there was a group. It was like a caravan of people that came. మరి అట్లనే ముగ్గురు జ్ఞానులు కాదు కానీ చాలా మంది గుంపుగా వారి జ్ఞానులు ఈ యొక్క మరి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడో, ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పేసి వారు రావడం జరిగింది. It seemed like for a moment, I don't know, maybe the way the star was, మరి or maybe they took their eyes off the star. మరి కొన్నిసార్లు ఆ నక్షత్రం వారు ఏ విధంగా ప్రత్యేకంగా ఉన్నది అని వారు చాలా స్పష్టంగా దాన్ని ఎంతో గమనించి వారు రావడం మనం చూడొచ్చు. Maybe when it came to Bethlehem, they thought, we're here, because now they come to Herod and asked, where is he that is born king of the Jews? మరి ఇప్పుడు నక్షత్రం అనేది ఆ బెత్లెహేం దగ్గరికి వచ్చి ఆగిన వెంటనే వారు కొన్నిసార్లు ఆ నక్షత్రాన్ని వారు వెంబడించకుండా కొన్నిసార్లు మధ్యలో ఎంతో సందేహంతో రాజు దగ్గరికి వెళ్ళి మరి ఇశ్రాయేలు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి అక్కడ యూదా మరి ఆ యొక్క హేరోదు కూడా అడగడం జరిగింది. You see, when we think of this, you know, they come to Bethlehem where Jesus is born, and they probably ask someone just outside, you know, as they entered the city, do you know where he is that is born king of the Jews? మరి ఎప్పుడైతే వారు ఆ యొక్క బెత్లెహేం పట్టణంకి వచ్చి ఉన్నారో, వచ్చిన తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి కలిసిన వెంటనే మీకు తెలుసా ఈ యొక్క కుమారుడు ఎక్కడ పుట్టి ఉన్నాడు, దైవ కుమారుడు పుట్టి ఉన్నాడు మీకు తెలుసా అని చెప్పి ఆ విధంగా వారు వెతుకుచూ వచ్చి ఉన్నారు. They probably would have said, we have only one king, that's Herod. మరి కొంతమంది చెప్పుకుంటారు మనకు ఒకే రాజు ఉన్నాడు, ఆయనే హేరోదు. They must have gone to a store and asked the shopkeeper there, do you know where he is that is born king of the Jews? మరి ఆ షాప్ లో ఉన్న వ్యక్తిని వెతికిపోయి మీకు తెలుసా ఈ యొక్క యేసుక్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నారు అని వారిని కూడా అడగడం జరిగింది. They said, if you want to buy something, you buy. We have only one king, Herod, don't ask about any other king. ఒకవేళ నువ్వు ఏమైనా కొనాలనుకుంటే కొను కానీ ఇవన్నీ విషయాలు మాకు అడగద్దు అని ఆ విధంగా సమాధానం చెప్పుకుంటారు. And you see that these wise men did not stop. They kept asking one person after another till they came to the palace of Herod. మరి ఈ యొక్క తూర్పు నుంచి వచ్చిన జ్ఞానులు వారు ఒక వ్యక్తిని అడిగేసి ఇంకా అడగక్కర్లేదు అనలేదు కానీ మరి ఎల్లప్పుడూ వెతుకుచూనే ఉన్నారనే విషయం మనం గమనించాలి. So they were persistent in their pursuit to find Jesus Christ. వారు ఎంత చక్కగా ప్రభువుని వెతుకుట్లో మరి ఎక్కడ కూడా మధ్యలో ఆగిపోలేదు, ఆయన వెతుకుతూనే ఉన్నారు. They come to Herod, and Herod doesn't know who this king is either. మరి అట్లనే హేరోదు దగ్గరికి వచ్చిన వెంటనే హేరోదు కూడా తెలియదు ఆ రాజు ఎవరు. But there's a prophecy in Micah chapter 5 that says that Jesus will be born in Bethlehem. మరి మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు మరి ఆయన మరి ఆ యొక్క బెత్లెహేములో పుట్టబోతున్న విషయాన్ని అక్కడ ప్రవచించి ఉన్నాడు. Here's the lesson that we learn. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఏంటంటే, The far people from far off, they knew about the king, but the people who were right in Bethlehem did not know. మరి ఎంతో దూరం నుంచి వచ్చిన ఆ యొక్క తూర్పు జ్ఞానులు ఎంతో దూరం నుంచి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడో అని చెప్తూ వారు ఎంతో వెతుకుతూ వచ్చారు. కానీ దగ్గరున్న ఎక్కడైతే యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారో సమీపంలో మాత్రము అసలు ఆ రాజుకు కానీ ఆ ప్రజలకు కానీ ఆయన పుట్టి ఉన్నాడనే విషయాన్ని కూడా తెలియదు. Many times there are people who may come to a church and hear the gospel who are so close and yet so far. చాలా మంది కూడా అదే విధంగా మరి సంఘంలో మరి ఉన్నట్లుగా మన దగ్గరగా ఉంటాం, కానీ మనకి దేవుడి యొక్క విషయంలో చాలా దూరంగా ఉంటాం. ఎన్నోసార్లు ఆయన వెతికే స్థితిలో మనం ఉండలేకపోతున్నాం. They had a purpose when they came, and that was to worship. మరి తూర్పు జ్ఞానులు వారు ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. ఏంటంటే ఆయనను ఆరాధించడానికి వచ్చి. They were kings in their own way. వారు కూడా ఒక రకంగా రాజులే. But they came to worship the true king. కానీ వారు నిజమైన రాజుకు ఆరాధించడానికి వచ్చారు. And so here we see the star. ఇక్కడ మనం ఒక నక్షత్రాన్ని చూస్తాం. We saw the prophecy there. మరి మనం చూసి ఉన్నాం ఆ నక్షత్రము గురించి ఒక ప్రవచన వాక్యం చూస్తాం. It was a very unusual star. ఆ యొక్క నక్షత్రం అనేది చాలా ఒక ప్రత్యేకంగా ఆ నక్షత్రం కనిపిస్తుంది. They have studied the stars for a long time. వారు కూడా నక్షత్రాల గురించి మరి చాలా వారు దాన్ని విశదీంచి దాన్ని ఎంతగానో వారు చదివి ఉన్నారు. But there
There was nothing like this. కానీ ఈ యొక్క నక్షత్రం లాగా మరి ఏ నక్షత్రం కూడా లేదు. ఇది చాలా ప్రత్యేకమైనది. Because of the person who was like none other, Jesus Christ. యేసుక్రీస్తు వారు కూడా ఆయన వలె ఎవ్వరు కూడా లేరు. ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. What was the purpose of this star? ఏంటి యొక్క నక్షత్రం యొక్క ఉద్దేశం ఏంటి? First of all, it gave light for them. మరి మొట్టమొదటిగా ఈ నక్షత్రము వారికి కాంతిని ఇచ్చింది. They traveled long ways. వారు చాలా దూర ప్రాంతాల నుంచి వారు ప్రయాణం చేశారు. They were searching. వారు వెతుకుతూ ఉన్నారు. It shows that they were in darkness. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే వారు అంధకారంలో ఉన్నారు కనుక ఆ వెతకడం అనేది చూస్తున్నారు. That star gave them light. ఆ నక్షత్రం వారికి ఆ కాంతిని ఇచ్చింది, ఎందుకంటే వారు చీకట్లో ఉన్నారు. But it would eventually, secondly, lead them to the light. మరి రెండో విషయం చూస్తే ఆ నక్షత్రం ద్వారా వారి కాంతిలోకి ఆ వెలుగులోకి వారు నడిపించబడ్డారు. Because they would come to the Savior. ఎందుకంటే వారు యేసుక్రీస్తు దగ్గరికి వారు వస్తున్నారు. That's when they see the Savior, they see here is the light of the world. మరి ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి కలుసుకున్నారో, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారో, అప్పుడు వారు గ్రహించారండి ఈయన నిజమైన కాంతి, ఈయన నిజమైన వెలుగు ఈ లోకానికి ఆయన ప్రకాశించబోతున్నారు. While the people of Bethlehem and Herod were troubled, ఎప్పుడైతే ఈ యొక్క బెత్లెహేంలో పట్టణస్థులందరూ, హేరోదు వీళ్ళందరూ హృదయాలు కలవరపడుతున్నప్పుడు, these wise men come out. These wise men bowed before the king. ఎప్పుడైతే ఈ యొక్క Jesus జ్ఞానులు, Christ the king. ఎప్పుడైతే ఈ జ్ఞానులు ఆ యొక్క రాజైన యేసుక్రీస్తు వారు కలుసుకొని పూజించేశారో, They were saying this. వారు ఈ విధంగా చెప్పారు, We may be kings, మేము రాజులు అవ్వచ్చు, but we are submitting and surrendering before the true King of Kings. మరి మేము ఆ యొక్క నిజమైన రాజుకు మన జీవితాలు సమర్పించుకుంటాం, మా జీవితాలు అర్పించుకుంటాం అని ఆ గొప్ప రాజు గారు చెప్పారు. Fell down before him. వారు సాష్టాంగపడి ఆయన ముందు సాష్టాంగపడ్డారు. Submission. అది మనం May సమర్పించుకుంటాం. each one of us this Christmas season and into the year to come ఈ యొక్క క్రిస్మస్ అట్లనే క్రిస్మస్ వాతావరణంలో అట్లనే వచ్చే సంవత్సరంలో కూడా submit our lives, surrender to Christ, and say, Lord, you lead us. I will follow. మన జీవితాల్లో కూడా ప్రభువుకి సంపూర్ణమైన మన జీవితాలు అర్పించుకుంటూ, ప్రభా నా జీవితాన్ని నడిపించు, ఇదిగో నా జీవితం నీకు అర్పిస్తాను అని చెప్పే రీతిగా మన జీవితాలు ఉన్నట్లుగా మనము ఆ విధంగా నిర్ణయించుకోవాలి. Let us pray. ప్రార్థన చేసుకోవాలి. Eternal God, our gracious, loving Heavenly Father, we thank you that we can come here this evening rejoicing in God our Savior. Like those wise men who came seeking after the Christ child who they knew to be the King of the Jews, the true King. May we seek after the King, who alone is worthy, to seek first Christ, our Savior, in our own lives. And Lord, that to realize that when we seek Him, who's worthy, that He will bring us great joy, no matter what we go through in our lives. And so may we be seekers who are fully surrendered and submitted to the one who came and gave himself for us, sacrificing himself on the cross there at Calvary. May we ever live at the cross, never to depart. May it be our prayer. King of my life, I crown thee now. Thine shall the glory be. And so bless thy people. Lord, if there's one without Christ, may they come to know the Savior. May they speak to their pastor, Pastor Pushparaj, anybody else who can lead them to the Christ child, to not just the child in the manger, but the child who is now in glory. And so I pray that you will lead them
to the foot of Calvary. And Lord, I pray that thou bless each one, that they may know the blessings of heaven, that this Christmas season would enrich their lives by bringing them great joy, giving them great hope, and that they may look forward to the great coming of the Messiah, who will one day come again to take us unto himself. And so I pray that thou bless Pastor Pushparaj and the congregation here, that thou keep thy hand upon each and every one. May they know thy ever-abiding presence that thou hast promised, which will grant to them great blessing, that they will be protected, know the power of the cross in their own lives, and continue to pursue thy righteousness, thy holiness, to live for you day by day. Lord, I pray that you will provide and undertake for them, even in the days to come. So we commend each one to thee. Bless, we pray. Giving you thanks, giving you glory, commending each one to thee. We ask all these things in Jesus' name and for his sake. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God, our Heavenly Father, the fellowship of God, the Holy Spirit, be the abiding portion of all God's blood-bought people, both now and forevermore. Amen. ఏర్పాటు చేసి ఉంటున్నాం. దయచేసుకుని అందరూ భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. Happy New Year.